హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్ ఫీల్ మై లవ్ సీజన్ 2 ఎపిసోడ్ 114. ఫీల్ మై లవ్ అనే ఈ స్టోరీని సీజన్ 1లో మీ అందరూ ఎంతగానో ఆదరించారు. అందుకు మీకు కృతజ్ఞతలు. ఇప్పుడు ఇది సీజన్ 2ను స్టార్ట్ చేసుకోబోతోంది. మీ ఆదరణ అభిమానాన్ని ఎప్పటిలాగే దీనిపై కూడా కురిపిస్తారని ఆశిస్తున్నాము. మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మన స్టోరీని మీకు తెలిసిన మన ఆడియో స్టోరీలంటే ఇంట్రెస్ట్ ఉండే వ్యక్తులకు దయచేసి షేర్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మీరు మాకు చిన్న ఉపకారం చేసిన వాళ్ళు అవుతారు. మీకు నచ్చిన ఈ స్టోరీ మరో నలుగురికి కూడా నచ్చుతుందంటే మాకు చాలా సంతోషంగా ఉంటుంది. అందుకే మిమ్మల్ని ఈ సహాయం చేయమని అడుగుతున్నాము. ఇక మీకు నచ్చిన ఈ స్టోరీని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. అలాగే హై పాయింట్స్ కూడా ఇవ్వడం మర్చిపోకండి. ఇక మనం స్టోరీలోకి వెళ్ళిపోదామా? మనీషాపై అటాక్ చేస్తున్న రుద్రను షూట్ చేసింది పాష్ లుక్ ఉన్న ఓ అమ్మాయి. దాంతో కింద పడిపోయిన రుద్ర తనను షూట్ చేసిన అమ్మాయి వైపు చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ సాస్రా అని అన్నాడు. రిషి కూడా పరిగెత్తుకుంటూ రుద్ర దగ్గరికి వచ్చాడు. ఆ గ్యాప్లో మనీషా అక్కడి నుంచి పారిపోతుండగా రుద్రను షూట్ చేసిన సహస్ర స్టైల్గా నడుచుకుంటూ ముందుకు వచ్చి ఉన్నాడా పోయాడా అని అడిగింది. ఆమె మాటలకు షాక్ అవుతూ యూ డెవిల్, వాడు నిన్ను ఎంతలా లవ్ చేశాడు? నీకోసం ఇన్నేళ్ళు పిచ్చివాడిలా ఎదురుచూశాడు. తన ఫ్యామిలీని ఎదిరించాడు, నీ ఫ్యామిలీని కంటికి రెప్పలా చూసుకున్నాడు. అలాంటి వాడిని నిర్దాక్షిణ్యంగా షూట్ చేస్తావా అని ఆవేశంగా అన్నాడు ఋషి. ఏయ్ యూ, నువ్వేదో పెద్ద ఉత్తముడిలా ఫీల్ అవ్వకు. వీడిని మోసం చేసిన వాళ్ళ లిస్టులో నువ్వు కూడా ఉన్నావు అని గుర్తు చేసింది సహస్ర. ఆ మాటతో దెబ్బతిన్నట్లుగా చూసి వాడితో నాది కేవలం ఫ్రెండ్షిప్ మాత్రమే సహస్ర, కానీ వాడు నీ మీద ప్రాణాలే పెట్టుకున్నాడు. అలాంటి వాడిని మోసం చేశావు. ఛీ, నీ ముఖం చూడాలంటే నా సహ్యంగా ఉంది అని ముఖం తిప్పుకొని తన మొబైల్ తీసి అంబులెన్స్కి ఫోన్ చేస్తుండగా మరో బుల్లెట్ను రుద్ర బాడీలో దింపేసింది సహస్ర. ఆ శబ్దానికి ఉలిక్కిపడిన రిషికి అవతల వైపు వ్యక్తులు ఫోన్లో లిఫ్ట్ చేసి హలో అంటున్న వాయిస్ కూడా వినిపించడం లేదు. అంతలా బిగుసుకుపోయాడు. అతని ఫేస్ చూసి చిన్నగా నవ్విన సహస్ర కేర్లెస్గా ముందుకు వెళ్ళి రిషి చేతిలోని ఫోన్ లాక్కొని అవతల హలో అంటున్న వ్యక్తితో ఇట్స్ అన్ ఎమర్జెన్సీ, ప్లీజ్ కమ్ అని ఫోన్ కట్ చేసి మళ్ళీ తిరిగి రిషికి ఫోన్ ఇస్తూ వీడు బ్రతకడు, అంబులెన్స్ కన్నా మార్చురీ వ్యాన్ అయితే బెటర్ అని చెప్పేసి నిర్లక్ష్యంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. దాంతో ఈ లోకంలోకి వచ్చిన రిషి వెంటనే రుద్రా రుద్రా అని పిలుస్తూ అతన్ని తన చేతుల్లోకి తీసుకొని చంపలపై తట్టడం మొదలుపెట్టాడు. కానీ అప్పటికే పూర్తిగా స్పృహ కోల్పోయాడు రుద్ర. కాసేపటికి అంబులెన్స్ వచ్చింది. వెంటనే రుద్రను అంబులెన్స్లోకి ఎక్కించారు. రిషి కూడా ఎక్కడంతో దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకువెళ్లారు. సిటీకి దూరంగా ఉన్న ఆ హాస్పిటల్లో రుద్రకి ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ జరుగుతోంది. రుద్ర కొట్టిన గాయాల వల్ల రిషికి కూడా ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నాయి. ఆ గాయాలు రక్తం కారుతూ కనిపించడంతో హాస్పిటల్ స్టాఫ్ అతనికి కూడా ట్రీట్మెంట్ చేసి గాయాలకు బ్యాండేజ్ కట్టారు. అయినా తన నొప్పిని పట్టించుకోకుండా రుద్ర గురించే ఆలోచిస్తూ ఆపరేషన్ థియేటర్ బయటే టెన్షన్గా అటూ ఇటూ తిరుగుతూ ఉన్నాడు రిషి. తన ఫ్రెండ్కి ఏమవుతుందో అనే భయం అతనిలో అణువణువు నిండిపోయింది. అసలు తనకి అర్థం కాని విషయం సహస్ర వచ్చి రుద్రను షూట్ చేయడం. అందుకే దాని గురించే ఆలోచిస్తూ అసలు సహస్ర ఇంత సడన్గా ఇండియా ఎలా వచ్చింది, వచ్చిన వ్యక్తి రుద్రను షూట్ చేయడం ఏంటి అనుకుంటూ ఉండగానే అతని మనసులో మనీషా మెదిలింది. దాంతో కోపంగా పళ్ళు కొరుకుతూ మనీషా, ఈ మనీషా ఎంత మోసం చేసింది, రాక్షసి. ఒకసారి తన చేతిలో మోసపోయి మళ్ళీ తనని నమ్మి తప్పు చేశాను. ఆ తప్పు కారణంగా ఈరోజు నా ఫ్రెండ్ దృష్టిలో మోసగాడినయ్యాను. ఒక రకంగా ఈరోజు నా వల్లే వాడి ప్రాణాల మీదకు వచ్చింది అని మనసులోనే బాధపడుతున్నాడు. అతను ఆలోచనలో ఉండగానే హడావుడిగా అక్కడికి పరిగెత్తుకుంటూ వస్తూ కనిపించింది వసుంధర. ఆమెను చూసిన రిషి షాక్ అవుతూ ఇదేంటి, ఈ విషయం నేను ఎవరికీ చెప్పలేదే, ఆంటీకి కూడా ఇన్ఫామ్ చేయలేదు, మరి ఆంటీ ఇంత డైరెక్ట్గా ఇక్కడికి ఎలా వచ్చారు అని అనుమానంగా అనుకుంటూనే మెల్లగా నడుస్తూ వసుంధరకి ఎదురెళ్ళాడు. అతన్ని చూస్తూనే రిషి, రుద్రకి ఎలా ఉందిరా, అంతా ఓకేనా, ఏమంటున్నారు డాక్టర్స్, ట్రీట్మెంట్ చేశారా, బాడీలో బుల్లెట్స్ తీశారా అని కంగారుగా అడిగింది వసుంధర. ఆమె ప్రశ్నలకు ఆశ్చర్యపోయి నుదురు చుట్లిస్తూ ఆంటీ,
అసలు రుద్ర బాడీలో బుల్లెట్స్ ఉన్నాయని మీకెలా తెలుసు? ఇదంతా మీకెవరు చెప్పారు? అని అడిగాడు రిషి. ఆ ప్రశ్నతో కంగుతిన్న వసుంధర కొంచెం తడబడి, ఎలానో ఒకలా తెలుసుకొనొచ్చాను కదా, ఇప్పుడు అదా ముఖ్యం? ముందు వాడికి ఎలా ఉంది అది చెప్పు అని ఆతృతగా అడిగింది. లోపల ఇంకా ట్రీట్మెంట్ జరుగుతోందాంటీ, డాక్టర్ బయటకు వస్తేనే కానీ ఏ విషయం తెలీదు అని చెప్పాడు రిషి. దాంతో అక్కడే ఉన్న కుర్చీలో కూలబడి, అసలు ఇదంతా ఏంటి రిషి? నా కొడుక్కి ఇలాంటి పరిస్థితి రావడం ఏంటి? ఇదంతా ఆ కంట్రీ బ్రూట్ సహస్రను ప్రేమించడం వల్లే కదా. వాడు అంతలా ప్రేమిస్తే చివరికి అదే వాడి ప్రాణాలు బలి తీసుకోవడానికి ప్రయత్నించింది అని కోపంగా అంది వసుంధర. ఆ మాటలు విని రిషి షాక్ అవుతూ, అంటే రుద్రను షూట్ చేసింది సహస్ర అని కూడా మీకు తెలుసా? అసలు ఇంతలోనే ఈ విషయాలన్నీ మీ దాకా ఎలా వచ్చాయండి? ఎవరు చెప్పారు అని మళ్ళీ అడిగాడు రిషి. అతని ప్రశ్నలన్నింటికీ తడబడిన వసుంధర, అది అది నాకు మనీషా కాల్ చేసి చెప్పింది అని చెప్పింది. వాట్? మనీషా చెప్పిందా? ఆ రాక్షసి చెప్పిందా? దానివల్లే ఈరోజు రుద్రకి పరిస్థితి వచ్చింది. చేయాల్సిందంతా చేసి మళ్ళీ ఏం తెలియనట్లు ఫోన్ చేసి మీకు ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చిందా అని పళ్ళు కొరుకుతూ అన్నాడు రిషి. నువ్వు తననెందుకు అంటున్నావు రిషి? రుద్రను షూట్ చేసింది మనీషా కాదు, ఆ సహస్ర. దానికోసం వీడెంత చేశాడు? అలాంటిది రుద్రనే షూట్ చేస్తుందా? నమ్మక ద్రోహి అని అంది వసుంధర. ఆ మాటతో మళ్ళీ అసలు సహస్ర రుద్రని ఎందుకు షూట్ చేసింది అనే ఆలోచన రిషిలో మొదలయ్యింది. కానీ అతని ఆలోచనలు ఒక కొలిక్కి రాకముందే ఐసీయూ నుంచి డాక్టర్ బయటికి వచ్చాడు. అతన్ని చూడగానే రిషి పరిగెత్తుకుంటూ వెళ్ళగా అతని వెనక్కి వెళ్ళింది వసుంధర. డాక్టర్, రుద్రకి ఎలా ఉంది అని కంగారుగా అడిగాడు రిషి. వెంటనే వసుంధర కూడా, మా రుద్ర ఇంకా బతికే ఉన్నాడా డాక్టర్ అని అడిగింది. ఆ మాటతో రిషి డాక్టర్ ఇద్దరూ ఒక్కసారిగా షాక్ అవుతూ వసుంధరని చూశారు. వాళ్ళిద్దరూ తనని చూసిన చూపుకి తన మాటలోని తప్పు అర్థమైన వసుంధర, సారీ, టెన్షన్ తట్టుకోలేక అలా అడిగేశాను. ఇంతకీ రుద్రకి ఎలా ఉంది అని మళ్ళీ అడిగింది. ఇట్స్ ఓకే, ఆపరేషన్ చేసి బాడీలో ఉన్న బుల్లెట్స్ రిమూవ్ చేశాం. బట్ 24 అవర్స్ గడిస్తే కానీ అతని హెల్త్ కండిషన్ గురించి ఏమీ చెప్పలేం. అప్పటి వరకు మీరెవరూ తనని చూడటానికి వెళ్ళలేదు అని చెప్పాడు డాక్టర్. అదేంటి డాక్టర్, తనని చూడకుండా ఎలా అని అడిగింది వసుంధర. పేషెంట్కి ఇప్పుడే ఆపరేషన్ అయింది మేడం. జరిగింది కూడా చాలా మేజర్ ఆపరేషన్. మీరు వెళ్తే ఇన్ఫెక్షన్ వస్తుంది. సో ఎవరూ లోపలికి వెళ్ళడానికి వెళ్ళలేదు. కొంచెం సెటిల్ అయితే నేనే ఇన్ఫామ్ చేస్తాను, అప్పుడు వెళ్ళి చూడండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు డాక్టర్. అదేంటి రిషి, మనవాడిని చూడటానికి మనకు పర్మిషన్ ఏంటి? ఇదేం బాలేదు, మనం రుద్రను వేరే హాస్పిటల్కి షిఫ్ట్ చేద్దాం అని సీరియస్ అవుతూ అంది వసుంధర. ఆ మాటకు ఆమెను ఆశ్చర్యంగా చూస్తూ, ఆంటీ, మీరేం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా? వాడికి సర్జరీ జరిగి 1 గంట కూడా కాలేదు. ఈ సిచ్యువేషన్లో పేషెంట్ని వేరే హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తారా? అది ఎంత డేంజర్ అవుతుందో తెలుసా? అలాంటివేమీ వద్దు, మీరేం టెన్షన్ పడకండి, వాడికేం కాదు. డాక్టర్ ఇన్ఫార్మ్ చేసిన తర్వాత వెళ్ళి చూద్దాం అని చెప్పాడు రిషి. దాంతో వసుంధర ఇంకేం మాట్లాడలేక వెళ్ళి అక్కడే ఉన్న సోఫాలో కూర్చుంది. ఇంతలో ఆమెకు మనీషా నుండి ఫోన్ వచ్చింది. రిషి పక్కనే ఉండడంతో కాల్ లిఫ్ట్ చేయలేక ఇబ్బంది పడుతూ ఉంది వసుంధర. అదే సమయంలో అక్కడికి వచ్చిన నర్స్ రిషి దగ్గరికి వెళ్ళి, సార్, ఈ మెడిసిన్స్ తీసుకురండి అని చెప్పి రిషికి ప్రిస్క్రిప్షన్ ఇవ్వడంతో రిషి ఆ చీటీ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. దాంతో వెంటనే మనీషా ఫోన్ను లిఫ్ట్ చేసింది వసుంధర. ఆంటీ, హాస్పిటల్లోనే ఉన్నారా? సిచ్యువేషన్ ఏంటి అని అడిగింది మనీషా. రుద్ర బ్రతికేలాగానే ఉన్నాడు అని చెప్పింది వసుంధర. అవునా? 2 బుల్లెట్లు సరైన ప్లేస్లోనే షూట్ చేశానని చెప్పింది తను. అలాంటప్పుడు ఎలా బ్రతుకుతాడు? ఇప్పుడు మీరే ఏదో ఒకటి చేయాలి. తను బ్రతికితే మాత్రం మీకు నాకు చాలా ప్రాబ్లం అవుతుంది అని చెప్పింది మనీషా. నేనేం చేయగలను? ఇప్పుడు వాడిని చూడటం కూడా కుదరదు. 24 అవర్స్ వరకు తనని చూడటానికి పర్మిషన్ లేదని డాక్టర్ చెప్పారు అని చెప్పింది వసుంధర. ఆ మాటకు ఒక క్షణం ఆలోచించి, సరే అయితే నేను ఒక మనిషిని అక్కడికి పంపిస్తాను, తనే అంతా చూసుకుంటుంది. తనకి ఏదైనా హెల్ప్ కావాలంటే మీరు చూసుకోండి అని చెప్పి ఫోన్ పెట్టేసిన మనీషా వెంటనే మరొక నెంబర్కి డయల్ చేసింది. అవతల వైపు వ్యక్తి ఫోన్ లిఫ్ట్ చేయగానే, షూట్ చేస్తే వాడు చచ్చేలా షూట్ చేయాలి, ఇలా సగం చావు చూపిస్తే ఎలా అని అంది మనీషా. ఇప్పుడు వాడు చచ్చినా బ్రతికినా ఒకటేలే
అని కూల్గా చెప్పింది అవతలి వైపు కాల్ లిఫ్ట్ చేసిన వ్యక్తి. అలా ఎలా అవుతుంది? అనుమానంగా అడిగింది మనీషా. షూట్ చేసింది నేనే అయినప్పుడు వాడు బ్రతికున్న చావుతోనే సమానం. ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన వ్యక్తి మనల్ని చంపేయడం కంటే చంపాలని చూడడమే పెద్ద బాధాకరమైన విషయం. ఆ బాధని వాడిని భరించనివులే. వాడి మనసు మొక్కలు ఎలాగూ అయ్యింది. కొద్ది రోజులు ఆ బాధను ఎంజాయ్ చేయని, ఆ తర్వాత సంగతి తర్వాత చూద్దాం అని సింపుల్గా చెప్పింది అవతలి వ్యక్తి. కానీ తను బ్రతికితే నాకు వసుంధర ఆంటీకి ప్రాబ్లం అవుతుంది అని కంగారుగా అంది మనీషా. డోంట్ వరీ, ఇప్పుడు వాడు బ్రతికినా సరే మీ మీద ఫోకస్ అయితే చేయడు. ఫుల్ ఫోకస్ నా మీదే ఉంటుంది. సో మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అని కూల్గా చెప్పింది అవతలి వ్యక్తి. సరే సరే, అయితే ఇదే విషయం నేను ఆంటీకి ఫోన్ చేసి చెబుతాను అని అంది మనీషా. ప్రతిదీ ఆవిడకి చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. ఆమెను కూడా కొంచెం టెన్షన్ పడనివ్వు. ఏ పని చేయకుండా చక్కగా మనం ప్లాన్స్ వేస్తుంటే తను ఎంజాయ్ చేస్తుంది అని చెప్పి ఫోన్ పెట్టేసింది అవతలి వ్యక్తి. అది కూడా నిజమలే అనుకుంటూ సైలెంట్ అయిపోయింది మనీషా. మరోవైపు పాపతో కలిసి లండన్లో ల్యాండ్ అయింది సురభి. తన ఫ్లాట్లో బెడ్పై కూర్చొని ఉన్న ఆమె మనసంతా గజిబిజి ఆలోచనలతో నిండిపోయింది. ఒక పక్క తన తల్లి చేయాల్సిన తప్పులన్నీ చేసి తమని పట్టించుకోకుండా ఈరోజు తమకంటూ ఒక్క రూపాయి ఆస్తి కూడా లేకుండా చేసింది. తండ్రి అనుకున్న వ్యక్తి తమని కనీసం బాధ్యత అని కూడా అనుకోలేదు. తాను మొదటిసారిగా ప్రేమించిన వ్యక్తి కూడా మోసమే చేసి ఇప్పటికీ ప్రేమిస్తున్నట్లు నటిస్తున్నాడు. ఇక ఈ ప్రపంచంలో స్వచ్ఛమైన బంధం అంటూ ఏముందో, ఎవరి కోసం లైఫ్లో ముందుకు వెళ్ళాలో ఆమెకు అర్థం కావడం లేదు. మనసంతా పిచ్చి పట్టినట్లుగా అయిపోయింది. అన్ని వైపుల నుండి శూన్యంగా అనిపిస్తుంటే అప్పుడే పిన్ని పిన్ని అంటూ సురభిని కదిలించింది దియా. ఆ పిలుపుతో ఈ లోకంలోకి వచ్చిన సురభి పక్కనే ఉన్న దియా వైపు చూసి ఏంట్రా అని అడిగింది. పిన్ని, నాకు సుస్సు వస్తుంది అండ్ చాలా ఆకలి కూడా అవుతుంది. చూడు నా పొట్ట ఎలా లోపలికి వెళ్ళిందో అని అంది దియా. దాని ముద్దు ముద్దు మాటలకు అప్పటి వరకు ఉన్న ఆలోచనల్ని కట్టిపెట్టి పాపని ఎత్తుకొని ముద్దు పెట్టుకొని వాష్రూమ్కి తీసుకువెళ్ళింది సురభి. బయటికి రాగానే తనను ఫ్రెష్ చేయించి వేరే డ్రెస్ వేసి, మనం ఈ పూటకి బయటికి వెళ్ళేసి తినేసొద్దామా, నేను వెంటనే ఫ్రెష్ అయ్యి వచ్చేస్తాను అని చెప్పి సురభి కూడా చకచకా ఫ్రెష్ అయ్యి వచ్చి దియాని తీసుకొని బయటికి వెళ్ళింది. దియా ఎగురుకుంటూ నడుస్తూ సురభి చెయ్యి పట్టుకొని ఏవేవో కబుర్లు చెబుతుంది. పర్వాలేదు, పాప నా దగ్గరికి వచ్చి 2 రోజే అయినా గొడవ చేయకుండా ఉంది. పేరెంట్స్ గురించి కూడా అడగడం లేదు. సో తనని పెంచడం పెద్ద కష్టమేమీ కాదు అని అనుకుంది సురభి. ఇద్దరూ రెస్టారెంట్కి వెళ్ళి కడుపు నిండుగా ఇండియన్ ఫుడ్ తినేశారు. పిన్ని, నాకు చాలా హెవీ అయిపోయింది. నేను కాసేపు ఎక్కడైనా ఆడుకోవాలి, అప్పుడే ఫ్రీ అవుతాను. లేదంటే నాకు కడుపు నొప్పి వస్తుంది అని చెప్పింది దియా. దాని తెలివికి నవ్వుతూ, ఆడుకుంటాను అంటే తీసుకెళ్తాను కదా, దానికి ఫుడ్ హెవీ అయిందని ఎందుకు అబద్ధం చెబుతున్నావు దియా అని అడిగింది సురభి. అంటే డైరెక్ట్గా ఆడుకోవడానికి తీసుకెళ్ళమంటే ఎవరు తీసుకెళ్ళరు కదా, అందుకే అంది దియా. దాని ఫేస్లో సహస్ర పోలికలు, తెలివితేటల రుద్ర పోలికలు స్పష్టంగా కనిపిస్తుంటే మురిసిపోతూ ఇంత చిన్న వయసులోనే వాళ్ళిద్దరికీ దూరంగా ఉండాల్సిన పరిస్థితి వచ్చిందని బాధపడింది సురభి. ఆ తరువాత పక్కనే ఉన్న ఒక పార్కుకు దియాని తీసుకెళ్ళింది. అక్కడ పిల్లలతో కలిసిపోయి పాప ఆడుకుంటూ ఉంటే తను పక్కనే కూర్చొని పాప వైపు చూస్తుంది. ఇంతలో ఆమె మొబైల్ రింగ్ అయ్యింది. ఫోన్ తీసి చూస్తే అవతల వైపు నుంచి వీరేంద్ర కాల్ చేస్తున్నాడు. దాంతో ఆ కాల్ లిఫ్ట్ చేసి, హలో బావా అని అంది సురభి. ఈ విషయం విన్నావా సురభి? నువ్వు నాన్న అనుకుంటున్న ఆ వ్యక్తి, మీరు ప్రొటెక్షన్ ఇచ్చి రక్షించాలనుకుంటున్న ఆ వ్యక్తి మిమ్మల్ని ఎంత మోసం చేశాడో, ఇదంతా తెలిసి కూడా మీరు ఇంకా అతనికి హెల్ప్ చేయాలనుకుంటున్నారా అని ఆవేశంగా అడిగాడు వీరేంద్ర. నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు బావా అని కూల్గా అడిగింది సురభి. అదే, మీ నాన్నకు మీరు చేసే హెల్ప్ గురించి అడుగుతున్నాను. ఆయన మీ ప్రాపర్టీస్ మొత్తాన్ని తన మొదటి భార్య కూతురు పేరు మీద పెట్టారట కదా, నిజమేనా అని అడిగాడు వీరేంద్ర. అవును బావా, నిజమే అని చెప్పింది సురభి. మరి మీరంతా ఇప్పుడెలా బ్రతుకుతారు అని కోపంగా అడిగాడు వీరేంద్ర. అదేంటి బావా అలా అంటున్నావు? నాకైతే నువ్వున్నావు కదా, ఏ నన్ను ఆ మాత్రం చదివించలేవా అని అడిగింది సురభి.
ఆ మాటతో తడబడుతూ, అంటే అది నేను నిన్ను చదివిస్తానులే, కానీ మరి మీ అమ్మ మీ తమ్ముడు ఎలా బ్రతుకుతారు అని అడిగాడు వీరేంద్ర. నీకేమైనా తక్కువ ఉందా ఏంటి బావా, వాళ్ళను కూడా నువ్వు చూసుకోవచ్చు కదా అని అంది సురభి. ఇది మరీ బాగుంది, ఇంత మోసం చేసిన ఆయన్ని మీరేమో సేవ్ చేస్తారు, నేనేమో మిమ్మల్ని చూసుకోవాలా? నాకు ఇదంతా ఏం నచ్చలేదు సురభి. ఒకవేళ మీరు ఆయనలోకి జైల్లో శిక్ష పడేలా చేస్తే నేను మిమ్మల్ని చూసుకునేవాణ్ణి అని చెప్పాడు వీరేంద్ర. అంటే ఏంటి బావా, ఇప్పుడు నువ్వు నన్ను కూడా చూసుకోవా ఏంటి అని అడిగింది సురభి. నువ్వు మరీ అంత డైరెక్ట్గా అడగకు సురభి, నీ వరకైతే నేను చూసుకుంటాను, వాళ్ళకి కూడా హెల్ప్ చేస్తాను, కానీ పూర్తిగా రెస్పాన్సిబిలిటీ తీసుకోమంటే మాత్రం నా వల్ల కాదు. ఇప్పటికైనా మీరు ఆ మనిషిని నమ్మడం మానేయండి అంటూ ఫోన్ పెట్టేబోయాడు. కానీ ఇంతలో బావా ఒక్క నిమిషం అని అంది సురభి. చెప్పు సురభి అని అడిగాడు వీరేంద్ర. అదే బావా, మా నాన్న మొదటి భార్య కూతురు గురించి ఏమైనా తెలిసిందా అని అడిగింది సురభి. ఆ ప్రశ్నకు తడబడుతూ, నేను నేను తన గురించి నాకెందుకు తెలుస్తుంది అని అడిగాడు వీరేంద్ర. అది కాదు బావా, ఇప్పుడు మా ప్రాపర్టీ మాకు కావాలంటే తను దొరకాలి కదా, సో కొంచెం తన గురించి వెతికించు అని చెప్పి ఫోన్ పెట్టేసింది సురభి. పర్వాలేదే, సురభికి కూడా మంచి ఆలోచనే వచ్చింది, కానీ నేను తనను ఇప్పటి నుంచి కాదు కదా, ఎప్పటి నుంచో వెతుకుతున్నాను, ఎక్కడుందో దొరకట్లేదు ఆ రాక్షసి, ఇప్పటి నుంచి ఇంకా ఎక్కువగా వెతికించాలి అని అనుకున్నాడు వీరేంద్ర. మరోవైపు హాస్పిటల్లో ఉన్న రుద్రకి ట్రీట్మెంట్ కంటిన్యూ అవుతూనే ఉంది. రిషి, వసుంధర అక్కడే ఉన్నారు. ఆంటీ, తనని చూడడానికి ఎలాగూ పర్మిషన్ లేదు కదా, మీరింటికి వెళ్ళండి, నేను ఇక్కడే ఉండి ఏమైనా కావాలంటే చూసుకుంటాను అని చెప్పాడు రిషి. పర్వాలేదులే రిషి, నేనుంటాను, అసలే నీకు ఒంట్లో బాలేదు కదా, కావాలంటే నువ్వు వెళ్ళు అని అంది వసుంధర. రాత్రిపూట మీరిక్కడ ఎలా ఉంటారంటీ, నేను చూసుకుంటున్నానన్నాను కదా, ప్లీజ్ మీరు వెళ్ళండి అని చెప్పాడు రిషి. అబ్బా, ఈ మనీషా ఎవరినో పంపిస్తానంది, రిషి ఏమో నన్ను వెళ్ళు వెళ్ళు అంటున్నాడు, ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తూ ఉంది వసుంధర. ఇంతలో రుద్ర ఉన్న రూమ్లో నుంచి సెన్సార్ మోగించడం అనిపించింది. దాంతో అలర్ట్ అయిన రిషి ఆ రూమ్ దగ్గరికి పరిగెత్తాడు. ఆ సైరన్ విని డాక్టర్స్ కూడా పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చారు. డాక్టర్స్, నర్సులు హడావుడిగా తిరుగుతూ ఉంటే లోపలికి వెళ్ళిన రుద్రకి ఏమైందో అని రిషి టెన్షన్ పడుతుంటే, వసుంధర మాత్రం ఏదో జరిగింది, మనీషా పంపిన వ్యక్తి ఏమైనా చేసుంటుందేమో అని ఆలోచిస్తూ ఉంది. ఆ తర్వాత ఏం జరగబోతుంది, అసలు వసుంధర మనీషాకు ఎందుకు సపోర్ట్ చేస్తుంది, ఆసక్తికరమైన ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే వెంటనే మన లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫీల్ మై లవ్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, అలాగే హైప్ పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.